హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మన మార్కెట్ ఎలా ఉంది, ఎస్టర్డే దాని పర్ఫార్మెన్స్ ఏంటి, అది ఏమైంది, నా పోర్ట్ఫోలియో ఎంత పడింది అనేది చూద్దాం. ముందుగా ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఎవరైనా ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవాలంటే ఈ టైంలో తీసుకోండి. చాలా మంచి మంచి స్టాక్స్ కింద పడ్డాయి. అయితే ఎస్టర్డే నా స్టాక్స్ పోర్ట్ఫోలియో కూడా 4% డౌన్ అయింది. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేసేది స్మాల్ స్టాక్సే. ఇప్పుడు నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో చూద్దాం. నేను ఇన్వెస్ట్ చేసింది 73,000. ఎస్టర్డే నా లాస్ వచ్చేసి 2.51%, 2,322 రూపీస్ లాస్ వచ్చింది. ఒక 2 వీక్స్ బ్యాక్ నా కరెంట్ వాల్యూ 96 ఉండేది, ఇప్పుడు 90 అంటే 6,000 రూపీస్ లాస్ అయినా వితిన్ 10 days. ఇది కరెక్ట్ టైము. మంచి స్టాక్స్ అన్నీ డౌన్ఫాల్ అయ్యాయి. అవి మనం క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇది వితిన్ 2-3 డేస్లో. ఇది ఓన్లీ సజెషనే, మీరు అనలైజ్ చేసుకొని బెస్ట్ స్టాక్స్ ఏందో అవి ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే చేయండి. ఇంకోటి, ఎప్పుడైనా ఫండమెంటల్గా మంచిగా ఉన్న స్టాక్స్ వేసుకోండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. స్మాల్ స్టాక్స్ 1-2-3 రూపీస్కి వస్తున్నాయి మంచి స్టాక్స్ అని చెక్ చేయకుండా చేయొద్దు. ఎప్పుడైనా ప్రైస్తో పాటు దాని ప్రాఫిట్ ఎంత, రెవెన్యూ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత చేస్తుంది అనేది కూడా చూస్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ది టుడే టాపిక్. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో నాది టాటా డిజిటల్ ఇండియా ఫండ్ 0.4% లాస్ వచ్చింది. ఇది చాలా తక్కువ అన్నిటితో పోల్చుకుంటే. ఐసిఐసిఐ ప్రెడెన్షియల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ 1.5% లాస్ వచ్చింది. నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ ఇది 1.77% లాసు. అయితే ఇవి మిడ్, స్మాల్ ఇవన్నీ ఎందుకంటే మన పోర్ట్ఫోలియోని యావరేజ్ చేయడానికి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకునేటప్పుడు మిడ్కి అలొకేషన్ ఎంత, స్మాల్ అలొకేషన్ ఎంత అవన్నీ చూసుకోవాలి. చూసుకోవడానికని నేను అన్ని మ్యాక్సిమం మిడ్, స్మాల్ మీదనే ఫోకస్ చేశాను, లార్జ్ మీద ఫోకస్ చేయలేదు. అందుకనే నా పోర్ట్ఫోలియో ఇంతగానో డౌన్ఫాల్ అయింది. అయితే ఎవరైనా ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మిడ్, స్మాల్ కాకుండా మిడ్, లార్జ్లో చేయండి. ఎందుకంటే వాళ్ళు తక్కువ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి 5 years 6 years ఇలా ఎగ్జిట్ అయిపోయినా మీకు అంత లాస్లు ఉండవు. కానీ బెస్ట్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కావాలంటే స్మాల్, మైక్రో క్యాప్ మీద ఇన్వెస్ట్ చేయండి. అవి చాలా వాలటిలిటీ ఎంత అంటే 2-3% పడతాయి పడ్డప్పుడు. అందుకని చూసుకొని చేయండి ఎప్పుడు చేసినా. ఈ టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అనేది ఓన్లీ ఐటీ మీద ఫోకస్ చేస్తుంది. ఐటీ ఫండ్స్ ఇవన్నీ ఐటీ కంపెనీస్ మీద పెట్టా. ఇది సెక్టర్ అలొకేషన్, అది మొత్తం సెక్టర్ మీద ఉంటుంది. ఈ ఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఇది మిడ్ అండ్ లార్జ్ మీద ఫోకస్ చేస్తుంది, స్మాల్ చాలా తక్కువ. నిపాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ వచ్చేసి కూడా మిడ్, లార్జ్ మీదనే ఉంది, స్మాల్ క్యాప్ చాలా తక్కువ ఉంది అలొకేషన్. అందుకే చాలా తక్కువ లాస్ వచ్చింది. అంటే లాస్తో అన్నిటితో పోల్చుకుంటే కోటక్ స్మాల్ క్యాప్ 2.27% లాస్, ఇది స్మాల్ క్యాప్. జేఎం ఫ్లెక్సీ క్యాప్ అంటే ఇది ఫ్లెక్సీ క్యాప్ 2.31% లాస్, 129 రూపీస్. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 2.45%, 259 రూపీస్. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 280 రూపీస్ లాస్, 2.47%. ఎడ్వెల్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 328 రూపీస్ లాస్, 2.58%. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ 944 రూపీస్ లాస్, 281 రూపీస్, 2.81%. ఇది 944 ఎందుకంటే నేను చాలా ఇన్వెస్ట్ చేశాను దీంట్లో, 30,000 ప్లస్. ఇది మైక్రో క్యాప్ మోతిలాల్ ఓస్వాల్ 3.82. ఇది చాలా స్మాల్ కంటే చిన్న కంపెనీస్, ఇవి బిలో 5,000 ఉన్న మార్కెట్ క్యాప్. కానీ ఫండమెంటల్గా మంచిగా ఉన్న కంపెనీస్ని ఇన్వెస్ట్ చేస్తారు ఈ ఫండ్ మేనేజర్. కానీ ఇది 3.82 చెప్పాను కదా, ఇది ముందే చాలా వాలటిలిటీ ఉంటుంది ఇది మైక్రో క్యాప్. అందుకే ఎవరైనా చూసుకొని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఓన్లీ 0.5% అయితేనే మీ పోర్ట్ఫోలియో అలొకేషన్లో దీంట్లో చేయండి. అంతేగాని ఎక్కువ చేయకండి ఎప్పుడైనా సరే. దీంట్లో మంచి మంచి స్టాక్సే ఉంటాయి, కానీ చాలా తొందరగా ఫాల్ అవుతాయి మార్కెట్ న్యూస్ని బట్టి. ఎవరైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ ఆ స్టాక్ బిజినెస్ ఏంది అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్ అంటే ఫండ్ మేనేజ్ చేస్తారు, కానీ ఇది మాత్రం మనమే మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు XIR రిపోర్ట్ చూద్దాం. మోతిలాల్ ఓస్వాల్ 250 -27.8% లాస్. టాటా డిజిటల్ ఇండియా 0.5%
మీన్స్ ఇది చాలా వాలిడిటీ అన్నట్టు. ఎంత అంటే 6 మంత్స్లో 27% కూడా పడ్డది. అలా ఉంటుంది. లోడ్ ఎక్స్పెన్స్ రేషియో కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ మై వీడియోస్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎప్పుడైనా ఒక వీడియో స్టార్టింగ్ కాకుండా ఎండింగ్ దాకా చూస్తేనే అర్థమవుతుంది ఏందనేది, ఏమున్నది వీడియోలు అనేది. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, ఎవరికన్నా కంటెంట్ నచ్చి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి, ఇంకేమైనా ఇంప్రూవ్ కావాలి అని అంటే అవి కామెంట్లో తెలియజేయండి. నేను ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఎవరికైనా సజెషన్స్ కావాలన్నా కానీ అడగండి, నేను కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తాను ఎవ్రీడే. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్. ఇన్వెస్ట్ నౌ బెటర్ ఫ్యూచర్. ఇన్వెస్ట్ నౌ ఫర్ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. జై హింద్.